అందరికి నమస్కారం అండి. ఇది జాబ్స్ అప్డేట్ ఛానల్. ఇండియా పోస్ట్ జీడీఎస్ నోటిఫికేషన్ వచ్చింది, మీ అందరికీ తెలిసిందే. జూలై 15 తారీఖు మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఆ రోజే మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఆగస్టు 5 తారీఖు అయితే లాస్ట్ డేట్ అన్నమాట. ఇంకెవరైనా అప్లై చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో అప్లై లింక్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇంకెవరైనా అంటే నీకు అప్లై చేయరాదు అనుకుంటే నాకు టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా నాకు పర్సనల్ గా మెసేజ్ చేసి మీ డీటెయిల్స్ అని పంపిస్తే నేను అప్లై చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు 44,000 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి ఎగ్జామ్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ లో ఇప్పుడు ఇవరకు అప్లై చేశారు కదా, దాదాపు మనకు ఒక 70% మంది అప్లై చేయడం అయితే జరిగింది. అప్లికేషన్ లో మిస్టేక్స్ అయినాయి, కొందరికి అయితే చాలా మిస్టేక్స్ అయితే అవడం అయితే జరిగింది. వాటిని ఎలా కరెక్షన్ చేసుకోవాలి సార్, చాలా మంది కూడా మెసేజ్ చేస్తున్నారు. అంటే టెలిగ్రామ్ ఛానల్ ఒక 100 మెసేజ్లు అయితే రావడం అయితే జరుగుతుంది డైలీ. వీటికి కరెక్షన్ అనేది ఎలా చేసుకోవాలి అంటే మళ్ళీ దాని ఎడిట్ ఆప్షన్ అనేది ఎప్పుడు ఉంటుంది సార్ అని చాలా మంది అడుగుతున్నారు. ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్తాను ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఎడిట్ చేసుకోవాలి. అండ్ ఇటువంటి తప్పులు చేస్తే మీకు జాబ్ అయితే రాదు, నేను అవి కూడా చెప్తాను. కాబట్టి వీడియో అనేది ఎందుకు వరకు చూడండి. ముందుగా మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ఆల్లో పెట్టుకుని అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. అయితే మనకు కొంచెం కోల్డ్ అండ్ ఫీవర్ వచ్చడం వల్ల కొంచెం వీడియోలు అనేది లేట్గా వస్తున్నాయి, ప్రతి ఒక్కరు కూడా అర్థమైతే చేసుకోండి. మొన్న అప్లికేషన్ వీడియో కూడా నేను కొంచెం లేట్గా వచ్చింది, దానికి సంబంధించిన ఫీవర్ కానీ కొంచెం హెల్త్ ఇష్యూ అయితే ఉండడం అనేది జరిగింది కాబట్టి కొంచెం వీడియోస్ అనేది లేట్ అవ్వడం అయితే జరిగింది. ఈ కాడ నుంచి కూడా మనకు డైలీ వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. ఇక్కడ చూసుకుంటే మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళు అంటే ఏదైనా తప్పులు చేస్తే మీరు ఎడిట్ చేసుకోవచ్చు అని వాళ్ళు ఎడిట్ అండ్ కరెక్షన్ విండో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అది వచ్చేసి మనకు ఇక్కడ మనకు ఆగస్టు 6 తారీఖు రోజు అయితే ఎడిట్ అయితే యాక్టివేట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఎడిట్ ఆప్షన్ అనేది ఆ రోజు యాక్టివేట్ అయ్యి మీకు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. 6 తారీఖు, 7 తారీఖు, 8 తారీఖు దాదాపు 3 రోజులు మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. దీనికి వచ్చేసి ఎటువంటి ఫీ పేమెంట్ అయితే చేసిన అవసరం లేదు, మీరు డైరెక్ట్ గా ఫ్రీగా చేసుకోవచ్చు. మనకు నెక్స్ట్ మంత్ 6, 7, 8 ఈ 3 రోజులు అయితే మీరు ఏమైనా తప్పులు చేస్తే ఇప్పుడు నేను చెప్పే తప్పులు చెప్తాను, మీరు అవి చేస్తే మీరు తప్పులు సరిదిద్దుకోవచ్చు, మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే దానికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ సంబంధించిన వాళ్ళు 3.4 కూడా విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది, మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. ఆఫ్టర్ క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 3 days విండో విల్ బి కీపెన్ అని వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. 3 రోజులు అయితే ఎడిట్ ఆప్షన్ ఇస్తారట. అందులో ఏమేమి ఎడిట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, దానికి సంబంధించిన నేమ్స్ కానీ డాటా కానీ దానికి సంబంధించిన నేమ్స్ డాటా కానీ అన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు అట. మార్క్స్ షీటు అలాగే దానికి సంబంధించిన చాయిస్ ఫిల్లింగ్ అవన్నీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు అని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇందులో ఓవరాల్ గా చెప్పేందంటే దీనికి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఎడిట్ అంటే తప్పులు చేస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఎడిట్ చేసుకోవచ్చు అని వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే అఫీషియల్ నోటిఫికేషన్ లో ఇవ్వడం అయితే జరిగింది, మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం బాధపడకండి అన్న, నాకు 10th మెమోలో ఇన్ని అంటే రాంగ్ పడ్డాయి, మార్క్స్ రాంగ్ పడ్డాయి అని ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. అవసరం అయితే లేదు, దానికి సంబంధించిన ఆప్షన్ అయితే ఎడిట్ ఆప్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది, ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసినప్పుడు మిస్టేక్స్ అనేది చేయకండి, మళ్ళీ 1కి 2 సార్లు చూసుకోకండి. ఎందుకంటే అంత భాగవతం ఎందుకు, మీరు ఫస్ట్ అప్లికేషన్ చేసినప్పుడు మంచిగా కరెక్ట్ గా చేస్తే ఇదంతా మళ్ళీ ఎడిట్ ఆప్షన్ కథ కారకనే ఉండదు కదా. మీకు ఎడిట్ ఆప్షన్ అంటే మీకు అప్లికేషన్ చేయరాకపోతే ఇంకా ఎవరైనా అప్లై చేసుకోలేదో అప్లికేషన్ చేయరాకపోతే నాకు మెసేజ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, గ్రూప్ ఉంటుంది, అందులో జాయిన్ అయ్యి నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి అని నాకు డీటెయిల్స్ పంపిస్తాను. ఆప్షన్ అంటే నేను అప్లై చేసి మీకు ఇస్తాను. నేను ఇప్పటికీ 150 అప్లికేషన్లు చేసినాను. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నాకు లాస్ట్ ఇయర్ కూడా పంపించారు, ఈసారి కూడా పంపించారు. కాబట్టి దానికి సంబంధించిన ఫీ పేమెంట్ కానీ అవన్నీ చూసుకొని మీరు పంపండి, మీకు వితిన్ 1 hour లోపే మీకు అప్లికేషన్ చేసి మీకు ఇస్తాను. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ అనేది ఇటువంటి నోటిఫికేషన్ అనేది మళ్ళీ రాదు. కాబట్టి ఎటువంటి తప్పులు అయితే చేయకండి. ఇక్కడ వాళ్ళు ఇప్పటి వరకు ఎవరైతే తప్పులు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఎడిట్ ఆప్షన్ అయితే వస్తుంది. మనకు ఆగస్టు 6 తారీఖు నుంచి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఆగస్టు 6, 7, 8 3 రోజులు అయితే ఎడిట్ ఆప్షన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేయలేదో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి, ఓకేనా. ఎడిట్ ఆప్షన్ లో ఎడిట్ చేసుకోవడానికి సంబంధించి మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీద, దానికి సంబంధించిన చూసుకొని మీరైతే ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట,
ఓవరాల్ గా చెప్పిందంటే మీరైతే తప్పులైతే చేయకండి బ్రదర్. ఎందుకంటే చాలా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చాలా లాస్ట్ ఇయర్ చాలా మంది రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మీరు అప్లికేషన్ చేసిర్రు, మీరు ఒకవేళ మిస్టేక్ చేసింది అనుకోండి, మీకు ఎడిట్ ఆప్షన్ వచ్చిన తర్వాత మీకు గుర్తుండదు కదా. ఒకవేళ మిస్ అయింది అనుకోండి, అంటే ఎడిట్ ఆప్షన్ మీకు గుర్తులేక 3 రోజులు ఉంటుంది కదా, అది ఒకవేళ మిస్ అయిందంటే మీకు దాన్ని ఏం చేయలేము, తప్పుడు వేరే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. కాబట్టి మిస్టేక్స్ అనేది చేయకండి, ఓకేనా. 1-2 సార్లు చూసుకొని ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇటువంటి నోటిఫికేషన్లు మనకు ఎక్కువ శాతంగా రావన్నమాట. ఇన్ని పోస్టులు కూడా మనకు రావు, భర్తీ చేయరు. ఇది ఫస్ట్ టైం ఇన్ని వేల పోస్టులు భర్తీ చేసడం. 44,228 పోస్టులు అంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకొని అందరు కూడా చూసుకోండి, ఓకేనా. ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ పెట్టుకుని. థ్యాంక్ యూ.